సాయి పల్లవి రెమ్యునరేషన్ కియారా, నయనతార వంటి స్టార్స్ పారితోషికాన్ని దాటిపోయిందా? బాలీవుడ్ టాప్ యాక్టర్స్ తీసుకునే రెమ్యునరేషన్ తో పోలిస్తే టాప్ 3లో ఉందా? ఈ పెర్ఫార్మెన్స్ బ్యూటీ ఎంత తీసుకుంటుందో తెలుసా? హావ్ ఎ లుక్. మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ప్రస్తుతం 3 భాషల్లో తెలుగు, తమిళం, హిందీలో 4 సినిమాలు చేస్తోంది. క్యారెక్టర్ నచ్చితే గానీ సైన్ చేయని సాయి పల్లవి ప్రస్తుతం పర్ఫార్మెన్స్ రోల్స్ తో పండగ చేసుకుంటోంది. సాయి పల్లవి తెలుగు, తమిళం కంటే బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. హిందీలో ఏకంగా 2 సినిమాలు చేస్తోంది. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో జతకడుతూ హిందీలోకి అడుగుపెట్టి ప్రతిష్టాత్మక రామాయణంలో సీతగా నటిస్తోంది. దంగల్ తీసిన నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రామాయణ్ తీస్తున్నాడు. సీతగా చాలా మంది పేర్లు బయటకొచ్చినా చివరికి అరుదైన ఛాన్స్ సాయి పల్లవిని వరించింది. ఇప్పటి వరకు సినిమాకు 3 నుంచి 4 కోట్లు తీసుకునే ఈ టాలెంటెడ్ హీరోయిన్ రామాయణం కోసం 10 కోట్లు ఇచ్చారని తెలిసిందే. బాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువ తీసుకుంటున్న హీరోయిన్ అంటే దీపికా పడుకునే. సినిమాకు 15 కోట్లకు పైగా, ఆలియా భట్ కూడా 10 కోట్లకు పైగా డిమాండ్ చేస్తుంది. జవాన్ హిట్ తో నయనతార రేంజ్ కూడా 10 కోట్లకు చేరిందే. అయితే హిందీ మూవీ ఒక్కటి కూడా రిలీజ్ కాకుండానే సాయి పల్లవి 10 కోట్ల హీరోయిన్ అయిపోయింది. సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ హిందీ భామలకి షాక్ ఇచ్చింది. ఎవరి అమ్మాయి వచ్చి రావడంతోనే 10 కోట్లు వెనకేసుకుంది, అంత టాలెంటెడా అంటూ చర్చించుకుంటున్నారట. సీతగా ఎంతో మంది స్టార్స్ ను కాదని సాయి పల్లవిని తీసుకోవడంతోనే సత్తా చాటి రెమ్యునరేషన్ తో బీట్ ఆన్ మైండ్ బ్లాక్ చేసింది ఈ హైబ్రిడ్ పిల్ల.